దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల్లో అంతరాయం కొనసాగుతోంది. ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గంటల తరబడి ప్రయాణికులు వేచి చూస్తున్నారు. ఫ్లైట్ రీషెడ్యూల్స్పై హెల్ప్ లైన్ సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదంటున్నారు కస్టమర్లు. మరోవైపు ఢిల్లీలో నుంచి ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపింది ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ జేఎంఆర్. విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ రిపోర్టు చూసుకుని రావాలని సూచించింది. దీంతో కొంతవరకు ఇబ్బందులు నివారించవచ్చని తెలిపింది. ఎయిర్పోర్ట్లో ఏదైనా అత్యవసర సాయం కావాల్సి వస్తే ఆన్ గ్రౌండ్ సిబ్బందిని సంప్రదించాలని సూచించింది. విమానాశ్రయం నుంచి మెట్రో, బస్, క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ గంటల తరబడి ఎదురు చూస్తున్నారు కస్టమర్లు. ఇండిగో సంస్థ నుంచి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వెయిట్ చేస్తున్నట్టు చెబుతున్నారు ప్రయాణికులు. మరోవైపు డిసెంబర్ 10 నాటికి అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తామని తెలిపింది ఇండిగో. ఇప్పటికే టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు రీఫండ్ చేస్తోంది. ఇండిగో సంక్షోభం రాజస్థాన్లో పర్యాటకంపై పడింది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న టూరిస్టులు రద్దు చేసుకుంటున్నారు. దీంతో హోటళ్లు, ట్రావెల్ ఆపరేటర్లపై ప్రభావం చూపుతోంది. మరోవైపు ఇండిగో సమస్య ఇలాగే కొనసాగితే తమ బుకింగ్లు వృధా అవుతాయని ఆందోళన చెందుతున్నారు టూరిస్టులు.